యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు కూడా ముందు నడుస్తారా? నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను. నేను మా మమ్మీ వెంటే వస్తాను. బొటన వేలు నోట్లో పెట్టుకొని చీక్కుంటూ రావాల్సింది. చిచి, నీకేమైందే? ఏం లేదు లేపిని. వీళ్ళు ఒక్కోసారి ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలీదు. రండి వెళ్దాం. అది నా భార్యకి మిగతా ఆడాళ్ళకి తేడా. అందరం కలిసిపోదామనే లేదు. పర్లేదులేరా, ముందు వెళ్ళిందని సంతోషపడదాం. కమ్ గాయత్రి, వెళ్దామా? శివ బయటే ఉన్నాడంట. పదండి. ఇక్కడే ఆగిపోయావేంటి చిట్టి? మాట్లాడవేంటే? నోరు తెరిచి నిల్చుంది. దోమలు పోతాయి, మూసుకో. నిన్నే సుమన అలా షాక్లో ఎందుకు ఉండిపోయిందో ఒకసారి అటు చూస్తే మీకు అర్థమవుతుంది. వావ్, అమేజింగ్. నాగయ్య, నందీస, శివ మనలాంటి మనుషుల కన్నా మూగజీవాలే శివ పూజకు ఏర్పాట్లు ఎలా చేశాయో చూడండి. అందరూ ఒకసారి ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధగ 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 జ్వలల్లలాట పట్ట
శివాయ నమః. డమ్ము ఇందాక లేరు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మేమున్నా లేనట్టే. లేకపోయినా ఉన్నట్టే. త్రిశూలం డమరుకం కనిపించట్లేదు. మీలాంటి దొంగలు ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. హేయ్, అంతా మాయలా ఉంది. అమ్మా, దేవుడంటే మాయం. ఆ మాయ నుండి వేరు చేసేది భక్తి మాత్రమే. ఓం నమ శివాయ. 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 మమ్మీ, మనం భూలోకంలోనే ఉన్నామా? రే, నీ కాళ్ళెక్కడున్నాయిరా? కిందనే ఉన్నాయి కానీ నాగలోకంలో ఉన్నట్టు నాగుపాము వస్తుంది, కైలాసంలో ఉన్నట్టు త్రిశూలం డమరుకం కనిపిస్తున్నాయి. అరే, మనల్ని ఇంతకు ముందు కుమ్మేసిన ఎద్దు కూడా ఇంటికొచ్చింది. అసలు ఏం జరుగుతుంది మమ్మీ? మమ్మీ, పోరా అవతలికి. ఏ ఎందుకే హాస్ అల్లుణ్ణి భయపడతావు? మాదో విచిత్రమైన ఫ్యామిలీ దుర్దపిన్ని. నేను మా అత్తయ్యకి భయపడతాను, మా ఆయనేమో ఇప్పుడు నాకు భయపడ్డాడు. గమ్మత్తుగా లేదు? అలా చీకట్లో ఉన్నట్టు అలా పిచ్చిపోయి ఉంటాడు. టెక్నాలజీ యుగంలో అరే ఈ మాయలేంటి మామా? అల్లుడు కోతల నుండి మనుషులకు మారిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఎన్ని యుగాలు మారినా అప్పుడు ఇప్పుడు భగవంతుడైతే మారలేదు కదా. కరెక్ట్ గా చెప్పారండి. మనుషుల్లో యుక్తి లేకపోయినా భక్తి అయితే పెరుగుతూ వచ్చింది. నాకైతే అనుమానం వచ్చింది. మీ బుర్రే అనుమానాల బుట్టత్తయ్యా. ఏ, ముందు చెప్పని. వెనకాల గోతులు తీస్తారు కదా. ఏయ్, ఆపవే నీ నస. మమ్మీ, నీ డౌట్ ఏంటో చెప్పు. మొన్న ఇంటికొచ్చిన విశాలాక్షి సంచిని ఎవరో దొంగతనం చేశారని చెప్పింది కదా. అవునదినా, ఎంత వెతికినా దొరకనే లేదు. కానీ ఇందాక పూజ చేసినప్పుడు ఆ త్రిశూలం డమరుకం కనిపించాయి. నాలాగుండే త్రిశూలం మా ఆవిడ పొడుగ్గా కనిపించింది కదక్కాయ్. పొడుగా పొట్ట అనేది కాదు బాబాయ్, కనిపించిందా లేదా అనేదే ముఖ్యం. అవును, కనిపించాయి. ఆ తర్వాత కనిపించలేదు. ఇప్పుడు ఏంటి మమ్మీ? రే వెర్రి నాగన్నా, ఆ, కనిపించి ఆ తర్వాత అదృశ్యమయ్యాయంటే ఎవరో ఏదో మాయ చేస్తున్నారనే కదా అర్థం. ఆ, మన వెనకెవరున్నారు? నాకు తెలుసు. ఎవరే? మీకు తెలీదు. తెలియ కదా అడుగుతున్నాము. చెప్పనా? చెప్పాడు. దేవుడు. ఆ దేవుడే ఈ మాయని సృష్టిస్తున్నాడు. అందుకే రేపొద్దున్నే లేచి మంగళహారతులిచ్చి మంచిగా ప్రసాదం చేసుకొని తిందాం. నీ మొహమే అంత సీరియస్ గా మొహం పెడితే
బ్రహ్మరహస్యం చెప్తున్నావేమో అనుకున్నాను. హ? పని పాట లేకుండా ఉన్న వీళ్లతో రహస్యాలేం చెప్తాం పిన్ని? పదండి. ఏంటో ఆసనమ్మ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఓకే వదినా, గుడ్ నైట్. గుడ్ నైట్. సైలెంట్ అయ్యావేంటి మమ్మీ? ఒక ఆలోచన వచ్చిందిరా. రేపు అమలు చేస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. కసి మెసేజ్ చేసింది. ఎక్కడున్నావు? కాల్ చేయొచ్చు కదా. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావు. ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదని మెసేజ్ చేస్తుంది కానీ మాట్లాడదు. ఎప్పుడొస్తావు? ఏంటి వేళ్లాడిస్తున్నావు? వీడియో గేమ్స్ ఆడుతున్నాను. నువ్వు గేమ్స్ బాగానే ఆడతావని తెలుసు కానీ నిజం చెప్పు, ఎవరితో చాట్ చేస్తున్నావు? అనుమానిస్తారేంటి పులిబాబు గారు? అగ్నిలో దూకమన్నా దూకేస్తాను నేను. నువ్వు సీతవి కాదే, పీతవి. పట్టుకోవడానికి పోతే కుట్టేసే రకం. కట్టుకున్న మీరే పట్టుకోవటానికి వెనకాడుతున్నప్పుడు ఇంకెవరో నా జోలికొస్తారని మీరెలా అనుకుంటారు? ఇదే మరి ఎక్స్ట్రా అంటే. నేను డౌట్ పడలేదు, ఎవరితో మొబైల్లో చాట్ చేస్తున్నావా అని అడుగుతున్నానంతే. దానికి నువ్వు వంకర్ టింకర్గా సమాధానం ఇవ్వద్దు. మా ఫ్రెండ్తో. ఆడ ఈడ చూసారా అనుమానించనని ఆడవాళ్ళ మగవాళ్ళ అని అడుగుతున్నారు. నీకు బుర్రుందా? ఉంటే అదేమైనా గడ్డి తింటుందా ఏంటి? నేనేమన్నాను? ఆడ అంటే అక్కడ, మీ ముక్కంటిపురంలోనా అని. ఈడ అంటే ఇక్కడ, సిటీలో ఉండే ఫ్రెండా అని. నువ్వింకేదో ఊహించేసుకొని నా మీద చిరాకు పడితే నేనేం చేయను? సరేలేండి, మీరు అడగకపోయినా చెప్తున్నాను, లేడీనే. బాగుంటుందా? ఏమన్నారు? ఇంకోలా అర్థం చేసుకోకు. అందగా తేనా అడగట్లేదు, నీతో బాగుంటుందా అని అడుగుతున్నాను. బా, ప్రతిదానికి పెడార్థం తీస్తావు. అందుకే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు నేనేమన్నానని? మీరన్నదానికి అర్థం ఏంటి అని అన్నాను. అర్థం కాకపోతే అడుగు, అడిగినా అర్థం ఉండాలి. అర్థమైందా? మామూలుగా రావచ్చు కదా బాబాయ్ గారు, చేతులు పట్టుకునే రావాలా? జారపడతారని. మీరా? మా ఆయన భూమి మీద పడ్డప్పుడే వాళ్ళమ్మకి అర్థమైపోయిందంట. ఏమని పిన్ని? 3 అడుగుల కన్నా ఎత్తుకు లేవలేడు అని. ఏమైతేనేమి మాత, తమ జట్టువాడు గట్టి పిండము.
వారి కోసమే మనం ఉండదము. ఓ తౌడు తినబోయి బోర్ల పడ్డ గేదె పిల్లలా ఉంటాడు పిన్ని మొగుడు. నీకు ఏ యాంగిల్లో నచ్చాడు డమ్మక్క? డమ్మో డమ్మ. చెప్పవే బొమ్మ. యాంగిల్ అనగానేమి? అనగా మనం వేసుకునే అంగీలు. కట్టుకునే లుంగీలు, చింపుకునే బనీన్లు కాదయ్యా బాబు. యాంగిల్ అంటే భంగిమ. భంగిమా? ఇదిగో ఇలా పట్టుకొని వంగామనుకో, ఇదొక భంగిమా. మీరు విన్యాసాలు చేయకండి, నాకున్నది మీరొక్కరే. ఎద్దులయ్యా నువ్వు బెండవు. నువ్వెక్కి కూర్చున్నావునా? నేను కూర్చుంటే ఏం కాదు గాని మీ అమ్మ లాంటి వాళ్ళు ఎక్కితేనే కక్కుతాడు. ఏయ్, మీరేం కంగారు పడకండి. ఎద్దులయ్యకుండే చేతులు కూడా కాళ్లే, శివుణ్ణే మోస్తాడు. మీరెంత మనిషే కాదన్నట్టు చెప్తున్నావే. తను మనిషి కాదు తిలోత్తమా. అంబా శివశంబా. డమ్మో డమ్మ. రండి కూర్చోండి. పర్వాలేదు విశాల, సూక్ష్మ విషయాన్ని చెప్పదలిచి వచ్చాను. స్వామి, ఎద్దులయ్యే మనిషి కాకపోతే ఎద్దా ముద్దా అది చెప్పండి ముందు. ఏయ్, ఏంటా పిచ్చి మాటలు? విక్రాంత్, మనిషిగా పుట్టిన వాళ్ళు మీరు, మనీషిగా ఎదిగిన వాళ్ళు వారు. కృషి ఉంటే ఋషులవుతారని నిరూపించిన నందీశ్వరుడే ఎద్దులయ్య. నిరంతరం శివనామస్మరణ చేస్తూ పశుపతిని మోసే ఆసువుడితడు. శక్తులకు మేము భక్తులము స్వామి. యుక్తులకు మేము భక్తులం కూడా స్వామి. ఓం మాత్రే నమః. విశాలాక్షమ్మ వారి ఆజ్ఞానుసారమే అంతా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతోందని తమరు హఠాత్తుగా దర్శనమిచ్చారు తెలుసుకోవచ్చా గురువుగారు? నీ నడిపి కోడలి కల నెరవేరుతుందని చెప్పడానికి వచ్చాను తిలోత్తమ. నడిపి అంటే? ఉడిపి ఉప్మా కాదండి. నడిపి అంటే మిడిల్, మధ్య కోడలు. నా భార్య నైని కల తీరుతుందని చెప్తున్నారు స్వామివారు. నైని, నువ్వు కన్న కలేంటో మాకు చెప్పు, తరిస్తాం. స్వామివారు ఏ విషయం చెప్తున్నారో నాకు తెలియదు పిన్ని. నువ్వు తెలుసుకోవాలనుకున్న విషయమే నైని. ఏంటో అది? కట్టుకున్న వాణ్ణి కన్న తల్లి గాయత్రీదేవి గత జన్మలో అత్త అయితే పునర్జన్మలో కూతురయ్యింది.